హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే సమాచారం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన హరిహర వీరమలో ట్రైలర్ గురించి భయ్య. నిజానికి ట్రైలర్ చూసిన తర్వాత ఇన్ని రోజుల నుంచి ఉన్న డౌట్ అయితే మొత్తానికి క్లియర్ అయిపోయింది అని చెప్పొచ్చు. అంటే చాలామంది పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్స్కే కాదు భయ్య, బయట వాళ్ళకు కూడా అసలు అంటే మన డిప్యూటీ సీఎం అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి వరకు ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు. ఈ సినిమానే మొదటిసారి అని చెప్పేసి చాలామందికి అయితే కొన్ని అంచనాలు అయితే ఉన్నాయి భయ్య. ఆ అంచనాలకు తగ్గట్లుగానే ఈ ట్రైలర్ వచ్చిందని చెప్పొచ్చు భయ్య. నాకు తెలిసినంత వరకు ట్రైలర్ అయితే ఒక రేంజ్లో ఉంది అని చెప్పొచ్చు. ఇంకోటి వచ్చేసి నేనైతే నిజంగా చెప్తున్నా భయ్య, పవన్ కళ్యాణ్ గారిని ఇలాంటి గెటప్లో ఇలాంటి లుక్లో నాకు తెలిసినంత వరకు నేను చూడనేమో అనుకున్నాను. ఎలాగో చూసేసాను, చాలా హ్యాపీగా అనిపించింది. నిజం చెప్పాలంటే సినిమా ఇప్పట్లో రిలీజ్ కాదు అని చెప్పేసి చాలామంది అయితే చెప్పుకుంటూ వచ్చారు భయ్య. ఈవెన్ నేను కూడా చెప్పుకుంటూ వచ్చాను, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన పోస్ట్ పోన్లు అలాంటివి, ఇందులో ఎవరు తప్పు లేదు అని చెప్పొచ్చు. అయితే ఈ నెల 24వ తారీఖున అయితే పక్కా రిలీజ్ అని చెప్పేసి కూడా మనకైతే డేట్ ఇచ్చారు భయ్య. అలాగే డైరెక్టర్ కూడా అసలు క్లారిటీ ఇచ్చేశారు, సినిమా 24వ తారీఖు ఉంటుంది అని చెప్పేసి. అయితే ఇక్కడ ఇంకోటి ఏమంటే, ఇప్పుడు ఈ ట్రైలర్ కాకుండా ఇంకొక ట్రైలర్ వదిలే అవకాశం కూడా ఉంది భయ్య. నాకు తెలిసినంత వరకు అసలు పవన్ కళ్యాణ్ గారి నాకు ఇలాంటి లుక్లో చూడడమే ఏదంటే, సినిమాకు ముందే 2 ట్రైలర్లతో అసలు పిచ్చెక్కిస్తాడని చెప్పొచ్చు. అసలు ప్రమోషన్లు ఈ రకంగా మొదలుపెట్టారని చెప్పొచ్చు. ఇంకోటి వచ్చేసి ట్రైలర్లో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే అంటే, నాకు లిటరల్లీ చెప్తున్నా కదా భయ్య, ఆయన యాక్టింగ్ చేసేటప్పుడు చాలా గ్రేస్ఫుల్గా అనిపించింది నాకు. ఏదో అంటే చాలా రోజుల తర్వాత ఆయన చూస్తున్నాము, ఏదో నార్మల్గా ఉంటుందిలే అని నేనైతే అనుకున్నా, కానీ భారీగా అనిపించింది భయ్య. ఇంకోటి వచ్చేసి ప్రతి క్యారెక్టర్ని నాకైతే బాగా అనిపించింది భయ్య. ఇంకా చెప్పాలంటే నాకు ఈవెన్ మన బాబీ డియోల్ గారి క్యారెక్టర్ కూడా చాలా అద్భుతంగా అనిపించింది. అయితే ఇది యాక్చువల్గా మనకు రియల్ హిస్టరీ నుంచి తీసిన సబ్జెక్ట్ భయ్య. ఇది ఇంకా చాలా బాగుంటుంది. అయితే రియల్ సబ్జెక్టులకి చాలా వాల్యూ అయితే ఉంటుంది భయ్య. అది కరెక్ట్ వేలో వస్తే భారీగా హిట్ అవుతుంది, లేదంటే అలాగే భారీగా పతనం కూడా అవుతుంది. కానీ ఈ సినిమా మాత్రం గట్టిగా కొడుతుందనే అనిపిస్తుంది భయ్య నాకైతే మాత్రము. అయితే ఈ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియజేయండి భయ్య. మర్చిపోకుండా తప్పకుండా ఇచ్చేసి